వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుందండి. పేర్లు ఎవరో మనకు తెలీదు. పూర్తి డీటెయిల్స్ పేర్లకు సంబంధించి అయితే సోషల్ మీడియాలో కూడా ఇంకా ఎటువంటి అప్డేట్స్ దాంట్లో రాలేదు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన మీద కూడా అప్డేట్ అనేది ఇంకా లేదు. ఆ వీడియోలో జరిగింది ఏంటంటే ఒక ఒక యువకుడు తండ్రిని రోడ్డు మీద వదిలేసి కాలుతో తన్ని వెళ్ళిపోతున్నాడు. ఆ తండ్రి నన్ను ఇక్కడ వదిలి వెళ్ళొద్దు నాన్న అని చేతులు కట్టుకుని జోడించి ఏడ్చాడు. అయినా సరే కొడుకు వదలకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు కారులో. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే 2014 తరువాత దేశ పరిస్థితులు బాగోలేవు, దేశ పరిస్థితులు బాగా మారిపోయాయి అనేటువంటి ఒక డిస్కషన్ కారులో వెళ్తున్నటువంటి ఆ తండ్రి కొడుకుల మధ్యలో జరిగింది. జరిగినప్పుడు కొడుకు దాన్ని వ్యతిరేకించాడు. వాగ్వాదం పెరిగింది. మరి ఎందుకు పెరిగింది ఏంటనేది మనకు తెలియదు. ఆ కదులుతున్న కారులోంచి బయటికి నెట్టేశాడు. నెట్టేసి తన్ని మళ్ళీ వేసుకుని వెళ్ళిపోయాడు. వెనకాల వాళ్ళు దాన్ని వీడియో తీస్తున్నారు. వీడియో తీసి పోస్ట్ చేశారు. కనీసం ఒక్కళ్ళు కూడా ఆగల. ఇది ఒకానొక సంఘటన. ఇది జరిగినటువంటి ఒకానొక సంఘటన. దీన్ని సోషల్ మీడియాలో కూడా చాలామంది మెన్షన్ చేశారు, ఇగో ఇలా జరిగింది ఇది అని చెప్పని. ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చూసుకుంటూ వెళ్తున్నారు, జస్ట్ చూసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇదే కాకపోయినా సోషల్ మీడియాలో ఇంకా కొన్ని వీడియోలు ఇలాంటివే వైరల్ అవుతూ వస్తున్నాయి. ఒక తల్లిని తండ్రిని బండి మీద తీసుకొచ్చినటువంటి కొడుకు నడి రోడ్డు మీద వదిలేసి వాళ్ళు దిగిన తర్వాత బండి వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ జరిగిందనేది తెలియదు మనకి. ఇక్కడే ఈస్ట్ మారేడుపల్లి దగ్గర, వెస్ట్ మారేడుపల్లి దగ్గర, హైదరాబాద్లో కూడా ఇలాగే కూతుళ్ళు ఇద్దరు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇదికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు ప్రైవేట్ ఎంప్లాయీ, చిన్న కూతురు ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక కూతురు అయితే ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నటువంటి ఆస్తిని దాదాపు 40 తులాల బంగారం ఎంతో అనుకుంటా, 70 తులాల బంగారం ఇద్దరికి సరిసమానంగా పనిచేశాడు. అయిపోయిన తర్వాత ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉందంటే ఇద్దరు కూతుళ్ళు కూడా వదిలేశారు. ఆ కాలనీ వాళ్ళందరికీ తెలిసిందే. అతని పిల్లల్ని పెంచడం, పెళ్ళిళ్ళు చేయడం, భార్య ఏమో చనిపోయింది. ఇది ఇంకొక సంఘటన. మొన్న మనమే అనుకున్నాం ఆస్తి కోసం ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది. సార్ అది డిఫరెంట్ ఇష్యూ అనుకుంటే, ఇలాగా తల్లిని తండ్రిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేటువంటి వీడియోలు అనేకం మనకి కనిపిస్తున్నాయి. అలాగే వృద్ధాశ్రమాలు కొన్ని ఇలాంటివి కనిపిస్తున్నాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఈ జనరేషన్ని సమాధి చేసేద్దామని. ఏ జనరేషన్నో తెలుసా? ఇక్కడ ఒక 10 సెకండ్స్ నేను గ్యాప్ ఇస్తాను. ఈ 10 సెకండ్స్ గ్యాప్లోనే మీరు కామెంట్ చేయాలి. ఏ జనరేషన్ని సమాధి చేయాలో తెలుసా? ఎస్, నా ఒపీనియన్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్, ద యంగ్ జనరేషన్, యంగ్ ఇండియా అనుకుంటున్నాం కదా, అవసరం లేదు. ఈ వాల్యూస్ లేకుండా, తల్లిదండ్రులని గౌరవించకుండా వదిలేసేటువంటి ఈ జనరేషన్ని అవసరం లేదు. వీళ్ళని సమాధి చేసేయడం బెటర్ నా ఒపీనియన్లో. కొన్ని చోట్ల ఇంకా కొన్ని జరుగుతున్నాయి. ఈ జనరేషన్లోనే జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్లీ ఆ జనరేషన్లో జరగలేదు. కొంతమంది తల్లిదండ్రులు ఒక రకంగా ఉన్నాయి. ఆ కేసులు చెప్పడానికి కూడా కాస్త బాధగా ఉంది. అవసరం లేదనుకోండి. బట్ ఈ జనరేషన్ మాత్రం అవసరం లేదు. వాళ్ళు పుట్టించాలి, వాళ్ళని చదివించాలి, పెంచాలి, కంఫర్ట్స్ ఇవ్వాలి, లగ్జరీస్ ఇవ్వాలి, అన్నీ ఇచ్చి చివరాఖరికి రోడ్డు మీద వాళ్ళ కాళ్ళతో తన్నించుకోవాలా? అందుక అంత కష్టపడి ఇదంతా చేసింది. అందుకే ఈ జనరేషన్ని సమాధి చేసేయడమే బెటర్. ఎమోషన్ అవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉంటాం, పరిస్థితులకి లోబడి తల్లిదండ్రులకు దూరంగా ఉంటాం, ఎక్కడ దూరంగా ఉండి పనిచేస్తూ ఉంటాం. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఏంటి పరిస్థితులు, మనమేమో కష్టపడి అందరూ బాగుండాలి, మనం పని చేసుకుంటున్నాం అనేటువంటి పాయింట్ ఒకటి. కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.